ఉదయకాల సమయం వేళ ఆరాధన వర్తమానంలో భాగంగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16, 18 కలిసి ఉంటాయి, కలిసి చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి చదవాలన్నాను, చదవలేదు, అందరం కలిసి చదవాలి. చదువుదాం, మరొకసారి చదువుదాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. పరిశుద్ధమైన తండ్రి, జీవముల మా దేవ, ఉదయకాల సమయం వేళ ఆరాధన వర్తమానంలో భాగంగా నన్ను యొక్క సులుచార్లు మరుగు చేసుకొని చెప్పాను. యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, దర్శించండి, సాతానుని బంధించండి. ఇంతవరకు పాఠం ద్వారా మహింపరిచినందుకు స్తోత్రము నాయన. ఈ సమయంలో ఆరాధన చేసే ముందుగా నీ యొక్క వాక్యంలో గూఢమైన సందులు మాకు, గూఢమైన సంగతులు మాకు వ్యక్తపరచవలసిందిగా యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు చూస్తున్నాం, చదవండి ఆ వచనాన్ని. 5వ అధ్యాయం మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 18వ వచనం. చదవండి నలుగురు, గట్టి చదవాలా, చదవాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలు. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? చెల్లించేటువంటి అవసరత ఏమున్నది? ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ దినమున నిన్ను నన్ను ఏం చేశాడంట? సజీవ లెక్కలో ఉంచున్నాడు. ఎంతోమంది ఈనాడు సజీవ లెక్కలో ఉన్నారా అంటే లేరు. నిన్న ఉన్న మనిషి ఈ దినమున లేడు. నిన్న ఉదయం మాట్లాడిన వ్యక్తి ఈ ఉదయకాలం చూసేసరికి నిర్జీవంగా పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని పరిస్థితుల్లోనూ నీ జీవితంలో దేవుడు, మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. మన సమస్యలందును, మరి ఆహారమందును, మన కష్టముల యందును, మన బాధల యందును, మన దుఃఖముల యందును, మన ప్రతి పనిలోనూ దేవుడు తోడుగా ఉండి ఈ దినమున రక్షించుకొని ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని పరిస్థితులు, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా, అటువంటి పరిస్థితుల్లో దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇది ఆయన చిత్తం. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచినాడు, ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టినాడు. ఎట్లా పరిశుద్ధపరిచినాడంట ఆయన అంటే, చూడండి ఎట్లా పరిశుద్ధపరిచాడంటే, ఆయన రక్తము, ఆయన యొక్క శరీరము చేత, ఆయన రక్తము చేత, ఆయన పొందిన గాయముల చేత ఆయన నిన్ను నన్ను ఏం చేశాడంట? స్వస్థత పరిచాడు. ఏం చేశాడంటమ్మా? స్వస్థత పరిచినాడు. స్వస్థపరిచిన దేవుడు, రక్షించిన దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప రక్షణ ఇచ్చున్నాడు. అందును బట్టి ఉదయకాల సమయం దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. రండి,
వాక్యంలో చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదవండి. హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనం చదవాలా. గట్టిగా బిగ్గరగా చదవాలా. ఎంత గట్టిగా బిగ్గరగా చదివితే అంత ఆశీర్వాదం. చదవాలి. హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనం, పేజీ నెంబర్ 209. పేజీ నెంబర్ 209లో ఉంటుంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వ ఫలము అర్పించుదుము. ఏం చేయాలంటే ఇక్కడ కనుక ఆయన ద్వారా దేవునికి స్తుతి చేయాలి, ఆయన పేరును ఒప్పుకోవాలి. నీ నోటితో నా నోటితో ఆయన పేరును ఒప్పుకోవాలి. మనం ఎప్పుడు ఆయనకు అర్పిస్తూ ఉండాలి. ఏంటి అర్పిస్తూ ఉండాలంటే స్తుతి యాగం, స్తుతి చేయాలి దేవునికి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. స్తుతి యాగం చేయాలి. ఎందుకు స్తుతి చేయాలంటే దేవుడు నిన్ను ఏం చేశాడు? భద్రపరిచినాడు. దేవుడు నిన్ను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. ఎట్లనగా ఆయన విలువైనటువంటి రక్తమును చిందించినాడు. కాబట్టి ఆయన నామమును ఒప్పుకొనుచు, నీ నోటితో ఆయన నామమును ఒప్పుకున్నట్లయితే, ఆయన స్తుతించినట్లయితే, ఆయన గణపరిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు. ఇంకేం చేస్తాడంటే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి దేవుడిగా ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి ఏం చేయాలా? స్తుతి యాగము చేయాలి, స్తుతులు అర్పించాలి. కాబట్టి ఒప్పుకొనొచ్చు ఉండాలా మనం. ఇంకా ఎవరైతే ఒప్పుకోలేదో ఈ దినమున నీ నోటితో నీ యొక్క పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించినట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. కాబట్టి రక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, మహిమగల దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహాగణుడైన, మహోన్నతుడైన, పరిశుద్ధుడు, నిత్యము నివాసం చేస్తున్నటువంటి మన దేవుడు గొప్ప దేవుడు, సృష్టికర్త. కాబట్టి ఎన్నో దినములుగా ఒకప్పుడు మనమంతా ఏం చేసామంట? సృష్టిని పూజిస్తూ వచ్చినటువంటి వాళ్ళము. అయితే నేనే నిజమైన దేవుణ్ణి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప మరి పరలోక రాజ్యములో నా యొక్క తండ్రి వద్దకు కానీ నా యొక్క రాజ్యంలోని కానీ ప్రవేశించడానికి వీల్లేదని ప్రభు సెలవిస్తుంది. కాబట్టి ఆయన ద్వారానే మనకి ముక్తి మార్గం, విమోచన మార్గం. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మనం ఈ దినమున ప్రభువును మర్చిపోకూడదు, ఆయనను స్తుతించడం మర్చిపోకూడదు. నీ నోటి పెదవులతో, నీ నోటితో దేవుని ఏం చేయాలంట? ఆరాధన చేయాలని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. రండి చూద్దాం. చివరిగా కీర్తనల గ్రంథం 33వ అధ్యాయంలో చూద్దాం. కీర్తనల గ్రంథం దావీదు రాసిన కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఉన్నాయి. చదవండి. 33వ అధ్యాయము 1వ వచనం చదవండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. చాలు. ఒకప్పుడు నా జీవితంలో నీతి లేదు. దేవుడు తన యొక్క పిలుపుతో, తన యొక్క ప్రేమతో, తన అమూల్యమైనటువంటి రక్తము చేత నిన్ను కాపాడి భద్రపరిచి, నా పాపములు కడిగి పవిత్రపరిచి నన్ను ఏం చేశాడంట? నీతిమంతులుగా మార్చుకున్నాడు. అందువల్ల నీతిమంతులుగా చేసినటువంటి మనలను ఆ దేవుణ్ణి ఏం చేయాలంట? నన్ను నీతిమంతులలోనికి నడిపించినాడు, నీతిలోనికి నడిపించినాడు. ఆ నీతి గల దేవుని ఏం చేయాలంటే ఉదయకాల సమయం వేళ ఆనందగానముతో ఆరాధించాలి. మనలో నీతి లేదు, మనలో అంతా అవినీతే.
పాపము, కుట్ర. కాబట్టి ఇటువంటి వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట, మరి ఆ యొక్క అవినీతి నుండి దేవుడు నీతిలోనికి నిన్ను నడిపించినాడు. పాపము నుండి దేవుడు నిన్ను విడిపించినాడు. ఇంకా చూడండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కాబట్టి యథార్థవంతులుగా చేశాడు దేవుడు. మన దేవుడు యథార్థవంతుడు కనుక మనము కూడా యథార్థవంతులుగా ఉండి ఆయన సన్నిధిని ఆరాధించాలి. ఇంకా రెండవ వచనం చూడండి, 33 రెండవ వచనం, సితారాతో యెహోవాను స్తుతించుడి. సితారాతో ఆయన స్తుతించాలా. దావీదు తంబుర సితార నాదములతో ఆయన సన్నిధిలో స్తుతిస్తూ వచ్చినాడు. అలాగనే నీవు నేను మనం ఏం చేయాలంటే సితారాతో యెహోవా దేవుని ఏం చేయాలా, స్తుతించాలి. ఇంకా 10 తంతుల స్వరమండలముతో ఆయన్ను కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడాలి, నూతనంగా పాడాలి. నూతన అనుదినము నూతనమైనటువంటి స్థుతులతో, ఆరాధనలతో, పాటలతో దేవుని ఏం చేయాలంటే మనము మహిమపరచాలి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. మనం పాడే పాటలు కావచ్చు, మనం చదివే వాక్యం కావచ్చు, మనం చేసే పనులన్నీ కూడా ఎలా ఉండాలా, దేవునికి ఇంపుగా ఉండాలి, ప్రీతికరముగా దేవుని ఏం చేయాలా, ఆరాధన చేయాలి. ఎవరో చెప్పారని ఆరాధన చేయడం కాదు, కాపీ కొట్టి ఆరాధన చేయడం కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధింపగలరు. హృదయంలో నుంచి రావాలి ఆరాధన. కాబట్టి సహోదరుడు సహోదరి, ఈ ఉదయకాల సమయం వేళ వాక్యంలో దేవుడు నన్ను నీతిలోనికి నడిపించినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యథార్థవంతులుగా దేవుడు నిన్ను నడిపించినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి యథార్థవంతుడైనటువంటి మన దేవుణ్ణి, నీతివంతుడైనటువంటి మన దేవుణ్ణి ఏం చేయాలంట, స్తుతి ఆరాధన చేయాలి, దేవునికి స్తుతులు అర్పించాలి. అటువంటి గొప్ప ధన్యత, భాగ్యము మన జీవితంలో మనకు దయచేసినందుకు దేవునికి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని ఏం చేయాలా, ఆరాధించాలి. అటువంటి గొప్ప ఆరాధన చేయడానికి మనము ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్య భాగము దీవించి ఆశీర్వదించునుగాక.